Today our class is about the complex numbers in 2A. కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి, దాని డెఫినేషన్స్, దాని మీద ఒకసారి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. అసలు డెఫినేషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ అనేసరికి ఏమవుతుందంటే, రియల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత కాంప్లెక్స్ నెంబర్ అనగానే ద ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆఫ్ రియల్ నెంబర్స్ వేర్ ఎక్స్ కామా వై is called the complex numbers and is denoted by z. Complex number is denoted by z and z is equal to x comma y. X is equal to x comma y or is equal to x plus iy అంటాము. ఐ అనే దానికి ఇండికేషన్ వచ్చేసరికి ఇక్కడ ఇమాజినరీ నెంబర్. ఆల్రెడీ అందరికీ తెలుసుండేది, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాసుంటారు కాబట్టి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఐ ఇండికేట్స్ ద ఇమాజినరీ నెంబర్, అయోటా కూడా అంటున్నాము. అందుకని ఎక్స్ ఈజ్ ఈక్వల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్స్ మనం దేంతో డినోట్ చేస్తున్నాము, జెడ్తో డినోట్ చేస్తున్నాము. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనే ఈ ప్యాటర్న్ని మనం కాంప్లెక్స్ నెంబర్ కింద చదువుతున్నాము. లేదా ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ ఈజ్ ద రియల్ పార్ట్, అది దాని గురించి కూడా చెప్పుకుందాము. అండ్ వై ఈజ్ ద ఇమాజినరీ పార్ట్, వై ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ z1 is equal to x1 comma y1 if z1 is equal to x comma y and z2 is equal to a comma b, then ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఇఫ్ z1 is equal to z2 అయింది అంటే అర్థం ఏంటంటే z1లోని x రియల్ పార్ట్ z2లోని రియల్ పార్ట్ ఈక్వల్ అవుతుంది అంటే x is equal to a అని అర్థం. x is equal to a. అలాగే z1లోని ఇమాజినరీ పార్ట్ అయిన y ఈజ్ ఈక్వల్ టు z2లోని ఇమాజినరీ పార్ట్ bతో సమానం అవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు z2 అని ఎప్పుడు అంటాము అంటే x ఈజ్ ఈక్వల్ టు a అండ్ y ఈజ్ ఈక్వల్ టు b అయితే అవుతుంది. అంటే రియల్ పార్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్, రియల్ పార్ట్ ఆఫ్ సెకండ్ రైట్ హ్యాండ్ బోత్ ఆర్ ఈక్వల్ అవుతుంది. అట్లాగే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రైట్ హ్యాండ్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ అవుతుంది. అలాగే z1 ఈజ్ గ్రేటర్ దాన్ z2 అంటే అసలు అది నాట్ డిఫైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి z1 ప్లస్ z2 సమ్ ఆఫ్ ద టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు z1 కామా z2 ఆర్ ద టూ కాంప్లెక్స్ నెంబర్స్ వేర్ z1 ఈజ్ ద x కామా y అండ్ z2 ఈజ్ ద a comma b, then z1 plus z2 is equal to x plus a is the real part and y plus b is the imaginary part అవుతుంది. అలాగే z1 minus z2 అనేసరికి ఏమవుతుంది, డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లెక్స్ నెంబర్. z1 minus z2 is equal to ఏమవుతుందంటే z1 మైనస్ అన్నాం కాబట్టి z1లోని రియల్ పార్ట్ మైనస్ z2లోని రియల్ పార్ట్ x1 మైనస్ x మైనస్ a. ఇవి అందరికీ తెలిసినా కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటూ యూట్యూబ్లోని చాలామంది రిక్వైర్డ్గా అడుగుతున్న టాపిక్. అలాగే z1 మైనస్ z2 అనగానే రియల్ పార్ట్లో ఇమాజినరీ పార్ట్లోని y మైనస్ బీలా తీసుకోవాలి, వేర్ y ఈజ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 అండ్ b ఈజ్ ద ఇమాజినరీ పార్ట్ z2. దెన్ y మైనస్ b, z1 మైనస్ z2, y మైనస్ b ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 మైనస్ z2 అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసరికి z1 ఈజ్ ఈక్వల్ టు z1 1 minus 2y. అలాగే z2 ఈజ్ ఈక్వల్ టు 2 minus 2 plus 3i అనుకుందాం. అప్పుడు z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 minus 2i ఇంటూ 2 plus 3i. ఇది నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ ఫార్ములా లాగా చెప్పాము. ఇప్పుడు z1 ఇంటూ z2 అనేసరికి ఫార్ములా వచ్చేసరికి ఏమవుతుందంటే xa మైనస్ వైబి ఆర్ ఏఎక్స్ మైనస్ బివై కామా ఇమాజినరీ పార్ట్ వచ్చేసరికి బిఎక్స్ ప్లస్ ఏవై అవుతుంది, బిఎక్స్ ప్లస్ ఏవై. అలాగే రేషియో ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏఎక్స్ ప్లస్ బివై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా ఏవై మైనస్ బిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మల్టిప్లికేషన్ చూసుకున్నా కూడా ఈజీగానే చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇఫ్ సి ద సెట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ దెన్ 0,0 ఇస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. 0,0 అనగానే ఏమవుతుంది మనకి, 0,0 అనగానే మనకి ఏమవుతుందంటే 0,0 అంటే 0 ప్లస్ i0 అంటే రియల్ పార్ట్ ఎంత ఇక్కడ 0, ఇమాజినరీ పార్ట్ ఎంత 0. సో 0,0 ఎడిటివ్ ఐడెంటిటీ అని ఎందుకంటున్నామంటే z ప్లస్ 0,0 అనేది గివెన్ టు ద రిజల్ట్ ఈజ్ యాజ్ ఎక్స్ జెడ్ ఓన్లీ, ద సేమ్ కాంప్లెక్స్ నెంబర్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటున్నాము. అలాగే
జెడ్ ఇంటూ 1 ప్లస్ I0 అంటే ఇట్స్ వన్స్ అగైన్ జెడ్ అవుతుంది కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్లో చేస్తున్నాం కాబట్టి 1,0 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ కామా వై ఇస్ ద కాంప్లెక్స్ నెంబర్ దెన్ ఎడిటివ్ ఇన్వర్స్ ఈజ్ డినోటెడ్ బై -x. ఎడిటివ్ ఇన్వర్స్ అనగానే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -z అవుతుంది. జెడ్కి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసరికి -z అవుతుంది. సో -z ఈజ్ డినోటెడ్ బై -x కామా -y ఇన్ ఆర్డర్ పెయిర్ ఆర్ -xకి ఫార్ములా ఏమని చెప్పాలి -x -iy -x -iy కానీ లేదా -z అని సింప్లిఫై చేసిన చెప్పినా కూడా మనకి ఎడిటివ్ ఇన్వర్స్ కింద చూస్తున్నాము. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలుసుకున్నారు. ఒక్కసారి రీకాల్ చేస్తున్నాము. జస్ట్ ఫామ్లో చూడండి. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. చాట్ బాక్స్ అవును డిలీటెడ్ అయ్యి కదా. ఎస్ మ్యాక్సిమం ఇంతవరకు స్కోర్ చేయడానికి సరే ఎంసెట్కి సరే. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేసరికి ఏమవుతుందంటే x/x² + y² అలాగే -y/x² + y² అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద కాంప్లెక్స్ నెంబర్ a,0 ఈజ్ డినోటెడ్ బై సింప్లీ ఏ. ఎందుకంటే ఇమాజినరీ పార్ట్ ఈజ్ 0 అయింది కాబట్టి దిట్ ఈస్ కాల్డ్ a + I0 ఆర్ సింప్లీ a + I0 ఆర్ సింప్లీ ఏ అంటాము. అలాగే 1,0 అనగానే ఏమవుతుందంటే 1,0 అనగానే ఇక్కడ కూడా ఇమాజినరీ పార్ట్ 0 అయిపోయింది కాబట్టి సింపుల్గా రియల్ పార్ట్ 1 అని మాత్రమే వస్తుంది. అలాగే నెక్స్ట్ లైన్లో రాసాం చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే 0,1 ఈజ్ డినోటెడ్ బై ఇక్కడ రియల్ పార్ట్ 0 అయింది, ఇమాజినరీ పార్ట్ 1 అయింది. 1 × I కాబట్టి I అంటున్నాం. డినోటెడ్ బై I. ఓకేనా. నెక్స్ట్ a,b అనే కాంప్లెక్స్ నెంబర్స్ని ఒక ఇమాజినరీ నెంబర్ ఒక రియల్ నెంబర్ కింద a,0 + 0,b కింద కూడా రాసేయచ్చు. a,0 + 0,b కింద కూడా రాసేయచ్చు. దట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి z = a + b. ఇఫ్ సపోజ్ z = a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ అయి ఉంటే కనుక a ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ ఆఫ్ ఇక్కడ స్మాల్ ఏ రాయాలని క్యాపిటల్ లెటర్స్ కాదు. దిస్ ఈస్ ద స్మాల్ ఏ. Small a is a real part of z and denoted by r of z, and small b is the imaginary part of z. It is denoted by im of z antamu. And if z is purely real, if imaginary part, that means b is equal to 0 అయితే that number is called purely real numbers అంటాము. అట్లాగే if real part a is equal to 0, here a is equal to 0, then z is called the purely imaginary number. And clearly we know that I² is equal to ఎంత అంటున్నాం, I² is equal to -1. then I³ అనేసరికి ఏమవుతుందంటే -I అవుతుంది. అలాగే I⁴ is equal to ఏమవుతుందంటే I² × I². ఆల్రెడీ I3 అంటే -I అని తెలుసు. -iని ఐతో మల్టిప్లై చేస్తే -I². I² అంటేనే -1 కాబట్టి ఫైనల్గా యూ గాట్ ద ఆన్సర్ 1. ఇట్లాంటివన్నీ ఇంకా కంటిన్యూ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్ సి అంటే కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ b బిలాంగ్స్ టు ఆర్ √-b² అనేసరికి ఏమవుతుందంటే జనరల్గా మన రియల్ నెంబర్స్లో అది రియల్ నెంబర్స్ ఎట్లాగో -b² అనేది పాసిబుల్ కాదు. ఇక్కడ √/-1 అని మనం √/-1 అని ఐలా అంటున్నాం కాబట్టి √/-1 × √b² గా రాసుకుంటాము. ఫైనల్లీ యూ గాట్ ద IB. అలాగే ఇది ఒక అందరు రాంగ్గా చేసేది ఏంటంటే ఈ కాన్సెప్ట్లో √/-a × √-b √AB అనేది రాయటం తప్పు అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ I² ఇన్ కాంప్లెక్స్ నెంబర్లో మైనస్ అనేసరికి ఏమవుతుందంటే అది ఇట్లా -1 లాగా అవుతుంది. √a × √-1 √b × √-1 అనేసరికి ఏమవుతుంది ఇది ఆల్రెడీ I² అంటే మళ్ళీ మనకి -1 వస్తుంది. కాబట్టి ఈ √AB is not correct. -√AB is the correct answer. ఓకేనా. నాట్ రియల్ నెంబర్స్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. తర్వాత ఇక్కడ ఇఫ్ z is the complex number such that z² is equal -1, then roots are -i, -i అని చెప్పొచ్చు. ఇఫ్ z is the complex number then z² is equal -1, then the roots of the complex numbers are i, -i కింద చెప్తాము. అలాగే x² is equal -1 is does not exist అవుతుంది. ఇప్పుడు x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు.
ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్స్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. రూట్స్ ఆర్ ఐ కామా మైనస్ ఐ. నెక్స్ట్ వన్, ద కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ ఐవై అండ్ ఎక్స్ మైనస్ ఆర్ వై, ఎక్స్ మైనస్ ఐవై ఆర్ కాల్డ్ కాంజుగేట్ నెంబర్స్. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, if z is equal to x plus iy, then conjugate of z is denoted by z bar and it is the x minus iy అవుతుంది. The complex numbers x plus iy and x minus iy are called conjugate complex numbers. Rest, if z is the complex number, then the conjugate of z is denoted by z bar, already చెప్పాం, and z bar is equal x minus iy. ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఇచ్చారు, 10th ప్రాపర్టీ ఏంటంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ తెలిసింది జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని, జెడ్ బార్ అనేసరికి ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఐవై అని. సింప్లిఫై చేస్తే వీ గాట్ ద రియల్ పార్ట్ యాజ్ 2x అండ్ ఇమాజినరీ పార్ట్ యాజ్ 2 టైమ్స్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ 2x, సారీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టాలన్న ఇది. జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2x అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. లేదా రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2, జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెడ్ మైనస్ జెడ్ బార్ చేసినప్పుడు ఇది కూడా సేమ్ సిచ్యువేషన్, ఇది కూడా ఈజ్ ఈక్వల్ ఇక్కడ is equal to 2iy, that is equal to 2 times imaginary part of z, that means imaginary of z is equal to z plus z bar by 2i. 2i రాయను అసలు ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకో ప్రాపర్టీస్ మాడ్యులస్ గురించి ఇప్పుడు ఎట్లాగో ఓకే ఆల్రెడీ తెలుసు. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ జెడ్ స్క్వేర్ అవుతుంది. అలాగే జెడ్ బార్ హోల్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్స్ అగైన్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అవుతుంది. అలాగే ప్రాపర్టీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ బార్ ఈజ్ ఈక్వల్ జెడ్ వన్ బార్ ప్లస్ జెడ్ టూ. జెడ్ వన్ మైనస్ జెడ్ టూ బార్ అనేసరికి జెడ్ వన్ బార్ మైనస్ జెడ్ టూ బార్. అలాగే జెడ్ వన్ జెడ్ టూ బార్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బార్ ఇంటూ జెడ్ టూ బార్, జెడ్ వన్ బార్ ఇంటూ జెడ్ టూ బార్. అలాగే ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి జెడ్ వన్ బై జెడ్ టూ బార్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బార్ బై జెడ్ టూ. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ కింద వస్తుంది. సో మనం ఇంకొక ఫైనల్గా స్క్వేర్ రూట్ కూడా చూసుకుందాము. అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇలా రాసుకుందాం, రూట్ ఓవర్ ఆర్ ప్లస్ ఏ బై టూ ప్లస్ ఐ టైమ్స్ ఆర్ మైనస్ ఏ బై టూ, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి, దట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ జెడ్. ఆర్ ఈస్ ద modulus of z, mod z, and formula of the square root is under root of r plus a by 2 plus I into square root of r minus a by 2. అలాగే a minus ib అయితే ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ రావాలి. నెక్స్ట్ వన్ ఇది కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ వన్ స్క్వేర్ ప్లస్ మాడ్ జెడ్ టూ స్క్వేర్ ప్లస్ 2 times ద రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ వన్ జెడ్ టూ. జెడ్ వన్ జెడ్ టూ యొక్క మల్టిప్లికేషన్లోని రియల్ పార్ట్. అలాగే ఐ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అనేసరికి ఏమవుతుందంటే కాస్ ఆఫ్ పై బై టూ ప్లస్ థీటా ప్లస్ ఐ సైన్ పై బై టూ ప్లస్ థీటా. ఓకేనా, దిస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఫార్ములా ఇచ్చేస్తాం కాబట్టి ఫార్ములా సీట్లు అన్నీ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. కాంప్లెక్స్ నెంబర్స్లోని బేసిక్ని ఒకసారి రీకాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం నాన్న. ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్లోకి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నవి ఎక్కడెక్కడ వస్తుందనేది చూద్దాము. ఇఫ్ సపోజ్ ఓకే, ఇఫ్ z1 is equal to 1 minus 2i, comma z2 is equal to 1 plus i, comma z3 is equal to 3 plus 4i, then mod of 1 by z1 plus 2 by z2, z3 by z2 mod is equal to ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రూట్ 7 by 2. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రూట్ 5 by 2. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే రూట్ ఓవర్ 45 by 2. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి రూట్ 15 by 2.
మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2i అండ్ Z2 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ i అండ్ Z3 ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 3 ప్లస్ 4i, దెన్ ద వాల్యూ ఆఫ్ mod 1 బై Z1 ప్లస్ 2 బై Z2 ఇంటూ Z3 బై Z2 ఫైండ్ అవుట్ చేయండి ఏమవుతుందో. ఇది ఎందుకు ఈ ప్రాబ్లం మనం ఎందుకు చదువుతున్నాము అంటే 1 బై Z1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇఫ్ సపోజ్ ఇఫ్ సపోజ్ ఇఫ్ సపోజ్ ఇఫ్ Z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అయితే Z బార్ అనేసరికి ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది అని తెలుసు. మరి 1/z ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ 1/z1 కనుక్కోవాలి, అలాగే 2/z1 కనుక్కోవాలి, ఇంటూ Z3/z1 కనుక్కోవాలి. వీటన్నిటిని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఎంత అవుతుందో చూద్దాం. నేను కూడా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ చాట్ 1 స్క్వేర్ రూట్కి షార్ట్ కట్ చెప్పండి. ఇప్పుడే కదా చెప్పింది, ఇందాక కానీ చెప్పాము. సరేనా. స్క్వేర్ రూట్కి షార్ట్ కట్ అంటే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అని ఉందనుకో, రూట్ ఓవర్ ఆర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ ఇంటూ రూట్ ఓవర్ ఆర్ మైనస్ ఏ బై 2. This is the shortcut for where r is equal to root over a square plus b square. a square plus b square. ఎగ్జామ్ మనం వచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న క్వశ్చన్లో ఖచ్చితంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సరే ఈ ప్రాబ్లం చూద్దాం నాన్న. మనకి ఏమైనా ఇచ్చాడు, Z1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2i అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i అండ్ Z3 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4i అన్నాడు. ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్స్ ఏమని ఇచ్చాడంటే ఏ అనే ఆప్షన్ వచ్చేసరికి √7/2, బి అనే ఆప్షన్ వచ్చేసరికి √5/2 అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి √45/2 అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి √15/2 అని ఇచ్చాడు. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? సో 1/z1 అనగానే ఏమవుతుంది, వన్ బై జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆల్రెడీ Z1 ఈజ్ ఈక్వల్ టు 1 బై రేషనలైజ్ చేయాలి, 1/2 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ 2i బై 1 ప్లస్ 2i. సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే 1 ప్లస్ 2i బై 1 ప్లస్ 4 అంటే 1 ప్లస్ 2i బై 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి, 2/z2 కావాలి. 2/z2 అంటే ఏమవుతుంది, 1 ఇది 2 కదా, 2/1 ప్లస్ ఐ, 2/1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ కాంజుగేట్ నెంబర్తో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేయాలి కాబట్టి 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ అంటే ఫైనల్గా 2u ఇంటూ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ 1. దట్ మీన్స్ 2 క్యాన్సిల్ 1 మైనస్ ఐ. వీ గాట్ ద ఫైనల్లీ 1 మైనస్ ఐ. సో అలాగే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాను. నేను కూడా మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ చార్ట్ 1 2 మైనస్ 2i/2. ఓకే, వెరీ గుడ్. 2 మైనస్ 2i/2 వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ అనుష్, కరెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఫైనల్గా ఏమొచ్చింది, ఫిట్ టు పెన్. ఇది కూడా క్లోజ్ చేసేసుకుంటే 1/z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2i/5, 1 ప్లస్ 2i/5 ప్లస్ 1 మైనస్ ఐ ఇంటూ బయట Z3/z1 అంటే Z3 అనేసరికి ఎంత వచ్చింది, 3 ప్లస్ 4i/z2 ఉంది. Z2 ఉన్నప్పుడు మనం రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ టోటల్గా మాడు. ఇక్కడ ఎక్కడ ఉంది మాడు, అక్కడ ఉందా పెన్. ఓకే, అంటే ఫైనల్గా మనకి ఏమైనా వచ్చిందంటే ఈజ్ ఈక్వల్ టు 1 ఎల్సిఎం వచ్చేసరికి 5, ఇది 1 ప్లస్ 2i అవుతుంది, ఇది 5 మైనస్ 5i ఇంటూ బ్రాకెట్ ఇంటూ వీటిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే 3 ప్లస్ 4i మైనస్ 3i మైనస్ 4i². ఇది 4i మైనస్ 4i² బై
2 అవుతుంది. సో ఫైనల్లీ యూ గాట్ 1 plus 5 అంటే 6, 1 plus 5 6, 1 2i minus 3i is equal to 3i, 2i minus 5i is equal to 3i. సో బై 5 ఇంటూ ఇక్కడ సింప్లిఫికేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఐ స్క్వేర్ అంటే -1, -4i స్క్వేర్ అంటే +4, +4 + 3 అంటే 7, 4i + 3, 4i minus 3i అనేసరికి +i బై 2 అవుతుంది. సో ఫైనల్ యూ గాట్ 42 minus 6i minus 21i minus 3i square by 10 అయింది. సో ఫైనల్గా 3i స్క్వేర్ అంటే 45 అవుతుంది. 42 + 3 minus 3i స్క్వేర్, i స్క్వేర్ అంటే -1, సో -3 స్క్వేర్ +3. సో ఫైనల్ యూ గాట్ ద 45 minus 27i by 10, 27i/10 అవుతుంది. ఇక్కడ చాట్ బాక్స్లో ఆప్షన్ ఏ ఇస్ √7/2 అని ఇచ్చాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ కాదు నాన్న, ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాం. 7 - i/2 అనుష్ ఆప్షన్ 1. ఒకసారి మళ్ళీ ఎరేజ్ తీసుకొని ఇంతవరకు ఎంతవరకు వచ్చింది? 40 ఎరేజ్. సో కంటిన్యూ చేస్తా ఉన్నాను నన్ను. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. మొత్తం మీద మనకి ఏమైనా వచ్చిందంటే ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ పెన్ Z3 / Z2 వాల్యూ వచ్చేసరికి ఎంత అవుతుంది? ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం కదా, 4 + 3i/1 + i × 1 - i/1 - i. నా రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇది 3 + 3 1s are 3, 3 × i -3i, 4i × 1 is +4i, 4i × -i is -4i square, and finally you got i square is equal to -1, that means +4. 3 + 4 is 7, 3 + 4 is 7, 3 + 4 is 7, and 4i + 3i is 4i - 3i is i, and i plus 1 + i × 1 - i is 2 అవుతుంది. సో ఫైనల్లీ 7 + i అవుతుంది. దీని ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమేమి వచ్చినాయి అంటే 6 - 3i/5 × 7 + i/2. ఈలోపు ఇదంతా రఫ్ చేసేస్తాను. ఎరేజ్ ఆల్ ఇంక్ సైడ్ తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. సో ఫైనల్గా ఏమైనా వచ్చిందంటే 42 + 6i minus 21i 21i -3i square by టోటల్గా 10 అని వచ్చింది. సో ఫైనల్ యూ గాట్ బై 10 అలాగే ఉంచుకుంటాము. -3i square is equal to +3 అవుతుంది. 42 + 3 అంటే 45. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఇది +6 అయ్యి -21 అంటే -15i అవుతుంది. సో ఫైనల్లీ యూ గాట్ 45/10 -i × 15/10 అనే ఆన్సర్ వచ్చింది. 45 అంటే 5 9s are 5 2s are, అలాగే ఇది 5 3s are 5 2s are. సో 9/2 -i times 3/2. సో మోడ్ అనేసరికి ఆన్సర్ ఏమవుతుందంటే √9/2 whole square, x² + y² and 3/2 whole square. That finally we got 81/4 + 9/4, finally 90/4 are total under
total under root అంటే 45/2. So third option is the correct answer. Third option is the correct answer. ఎక్కడ సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అందరికి వచ్చిందా ఈ ఆన్సరు? ఒకసారి చాట్ చేయండి నాన్న, ఎంతమందికి వచ్చింది ఈ ఆన్సర్ని? సందీప్ చెప్తున్నానా? సందీప్. సరే, ఈ క్వశ్చన్ తీసేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇంకొకసారి క్లియర్ చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇట్లాంటిది ఒకటి నీట్గా రాస్తాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4/5 4/5 ప్లస్ 3/5i, అలాగే y ఈజ్ ఈక్వల్ టు √3/√8 minus √5/√8i, then x square plus 1/x square into y square minus 1/y square is equal to ఆప్షన్స్ ఏమని ఇచ్చాడంటే ఏ అనే ఆప్షన్ వచ్చేసరికి -7/√3/5√5i, అలాగే బి ఆప్షన్ వచ్చేసరికి 7/125 into i, అలాగే సి ఆప్షన్ వచ్చేసరికి 7√3/5√5i, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి √15/√8i అని ఇచ్చాడు. ఓకేనా? ఈ ప్రాబ్లం కూడా ఒకసారి ట్రై చేయండి, ఏమవుతుంది చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ 3/5i, ఇక్కడ మీకు ఏదైనా అర్థం కాకపోయినా హ్యాండ్ రైటింగ్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ 3/5i అండ్ y ఈజ్ ఈక్వల్ టు √3/√8 మైనస్ √5/√8 రాయాలి ఇక్కడ, √5/√8i, then what is the value of x square plus 1/x square into y square minus 1/y square. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనే దానికి చూద్దాం, ట్రై చేయండి నాన్న. x square plus 1/x square అలాగే x square into y square minus 1/y square కావాలన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇది ఇచ్చిన క్వశ్చన్ కదా. x square plus 1/x square కావాలి అంటే ముందు మన దగ్గర ఏమైనా ఉండాలంటే x square చూద్దాను. x square అనేసరికి ఏమవుతుంది? x square ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింపుల్గా కూడా మనం 4 + 3i/5 హోల్ స్క్వేర్లో రాసుకోవచ్చు. దీన్ని 3 + 4i 4 + 3i/5 హోల్ స్క్వేర్లో రాసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 16a² + b² 9i² ప్లస్ 2 into ab 8 into 3 24i/25. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే i² అంటే -1, i² అంటే -1 కాబట్టి 16 - 9 + 24i/25. 16 - 9 అనేసరికి 7 + 24 7 + 24i/25 అవుతుంది. అలాగే 1/x² అనేసరికి ఏమవుతుందో చూద్దాం. 1/x² అంటే 1/xకి ముందు 1/x రాసుకుని దానికి స్క్వేర్ చేయాలి కాబట్టి 1/x అనేసరికి ఏమవుతుందంటే 5/7 + 4 ఇదే అవుతుంది కదా. 1 minute దాని 1/x అంటే 1/x హోల్ స్క్వేర్ 5/4 + 3i హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని రేషనలైజ్ చేయాలి లోపల, లేదంటే సేమ్ ఆన్సర్ కాకపోతే ఇట్లా వస్తుంది 25/7 + 24i అవుతుంది. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా డినామినేటర్ కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు కాబట్టి రేషనలైజ్తో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేస్తున్నాం కాబట్టి 24 - i/7 + 7 - 24i. అప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే 25 times of 7 - 24i/a plus ib into a minus ib అంటే a² plus b², 7² plus 24 whole square. That means 25 times 7 - 24i into 49 plus 576. So 625 is equal to 7 - 24i. ఇది 625 అవుతుంది. 625 ను 25 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైనల్గా యూ గాట్ 25.
దిస్ ఈజ్ ద ఎక్స్ స్క్వేర్ వాల్యూ, దట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కాదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు రెండిట్లోనూ ఒకదానికి ఒకటి కాంజుగేట్ లాగా ఉన్నాయి లేవా, సేమ్ డినామినేటర్ కింద ఇక్కడ ఏమైనా ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 7 + 24i/25. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే 7 - 24i/25 ఉంది. రెండు కూడా కాంజుగేట్ నెంబర్స్. రెండు కాంజుగేట్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 2 times ద రియల్ పార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం ఏం రాయాలి, 2 times ద రియల్ పార్ట్ అంటే రియల్ పార్ట్ అనేసరికి ఏమవుతుందంటే 2 × 7/25 అంటే 14/25 అవుతుంది. అలాగే వై స్క్వేరు y + 1/y², ఇది కూడా ఏమవుతుందంటే వై స్క్వేర్లోని 2 times రియల్ పార్ట్ ఆఫ్ y² అవుతుంది. ఇందుకే వై స్క్వేర్ అంటే ఎంత అవుతుందో చూద్దాం. వై స్క్వేర్ అంటే ఇక్కడ రఫ్గా చేస్తున్నాం. y = ఏమన్నా రెండింటికి ఎల్సిఎం √8 కాబట్టి √3 - √5i/√8 అన్నాడు. దీన్ని స్క్వేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే y² = √3 - √5i/√8 whole square. That means 3 + 5i² - 2√15i అవుతుంది. సింప్లిఫై చేస్తే దీన్ని ఎంత అవుతుంది, 2√15/8 అవుతుంది, 8. సో i² అంటే -5 కాబట్టి ఫైనల్ యూ గాట్ ఇదంతా -5 అంటే -2/8 -√15/4i అని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్. సో ఫైనల్ యూ గాట్ ద రియల్ పార్ట్ ఆఫ్ y². సో రియల్ పార్ట్ ఆఫ్ y² = ఏమని చెప్పాం ఇక్కడ మనం, 2 times రియల్ పార్ట్ ఆఫ్ y². రియల్ పార్ట్ ఆఫ్ y² వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, 2/8 అవుతుంది. అంటే -1/2 -1/2 అయింది. సో ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 14/25 × -1/2 మల్టిప్లికేషన్ కాబట్టి -7/25. ఆప్షన్స్ ఇచ్చాము, -7/25, ఇక్కడ y² - iy² కదా, సారీ నాన్న, ఒక్క నిమిషం. ఇక్కడ క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఇక్కడ y² ప్లస్ చేశాను. మనం చేయాల్సింది y² - 1/y². అంటే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే, ఏమో వస్తుంది అప్పుడు, ఎరేజర్ కావాలి, ఎరేజర్. దిస్ ఈజ్ నాట్ ద రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ కావాలి. ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇమాజినరీ పార్ట్. ఫిట్ టు పెన్. ఆల్రెడీ ఇమాజినరీ పార్ట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇది కూడా రఫ్ చేద్దాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది, ఎరేజర్. ఇక్కడ ఈ పార్ట్ రఫ్ చేసేద్దాం. 2 times సో ఆన్సర్ ఎవరు పెట్టినట్టున్నారు, ఒక్క నిమిషం అన్న. (15/i√2). ఓకే, ఆఫ్టర్నూన్ 2:30కి క్లాస్ ఏంటి సార్? 2b గురించి పెడుతున్నాను అన్న, ఇంటిగ్రేషన్ గురించి చెబుదాము. ఆఫ్టర్నూన్ అనేది ఇంటిగ్రేషన్ గురించి. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఒకసారి రీచెక్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారికి ఇక్కడ పెన్ తీసుకోవాలి, erase the pen, eraser to pen, fit to pen. So 2 times imaginary part of y² అనగానే 2 × imaginary part of y² ఇక్కడ ఎంత వచ్చిందంటే -√15/4i అని వచ్చింది. సో మా ఫైనల్ యూ గాట్ ద ఆన్సర్ -√15/2 times i. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ వాల్యూ ఇంటూ x² + 1/x² × y² - 1/y². So finally you got 14/25 into -√15i/2. దీన్ని క్యాన్సిల్ చేస్తే 7 -7√15i/25 -7√15. అచ్చా, √15లో ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చా?
ఓకే, దాన్ని కాస్త సింప్లిఫై మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ టాలీ కావడం కోసం మనం ఏమవుతుందంటే రూట్ 15ని రూట్ 5 ఇంటూ రూట్ 3 ఇంటూ I/5 ఇంటూ ఒక రూట్ 5ని 5 ఇంటూ రూట్ 5గా రాసుకుంటే రూట్ 5 ఇంటూ రూట్ 5గా ఒక రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అనేది టాలీ అవుతుంది. -7√3/5√5I అనే ఆప్షన్ అనేది కరెక్ట్గా టాలీ అవుతుంది. అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా ఒకసారి చాట్ చేయండి అన్న. ఇప్పుడు చేసిన మనం ఈ దీంట్లోని ఏదన్నా ఇంకా అర్థం కానిది ఏదన్నా ఉంటే కనుక ఎవరన్నా చాట్ చేయండి. నెక్స్ట్ వన్ వరకు చూసరికి నెక్స్ట్ అట్లాంటిది లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్లోనే ఒక క్వశ్చన్ చూద్దాము. లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్లోనే ఇంకో క్వశ్చన్ ఏదన్నా చూద్దాము. ఒమేగా గురించి ఆల్రెడీ తెలుసు మనకు. ఒమేగా గురించి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాము. ఇఫ్ ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ ద రిలేషన్ ఈజ్ 1 + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అట్ ద సేమ్ టైమ్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి నేర్చుకోబోతున్నాం. ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ ద రిలేషన్స్ ఆర్ దిస్ టూ ఆర్ ద రిలేషన్స్ 1 + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. Then what is the question means, if omega is the cube root of unity, then 1 - omega square whole power of 6 plus 1 - omega square plus omega whole power of 6 is equal to question mark. Options వచ్చరికి A అనే ఆప్షన్ 0, B అనే ఆప్షన్ 6, C అనే ఆప్షన్ 64 అండ్ D అనే ఆప్షన్ 128 కింద ఇచ్చాడు. దీని ఆన్సర్ ఎలా ఫైండ్ ఇదేంటి 1 minute నా. If omega is the cube root of unity, then 1 - omega plus omega square whole power of 6 plus 1 - omega square plus omega whole power of 6 is equal to option A 0, option B 6, option C 64, option D 128. ఇది క్వశ్చన్. ఇక్కడ ఏమొచ్చింది, ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఇదన్నా చేయండి. 1 + ఒమేగా ప్లస్ ఆల్రెడీ రిలేషన్ చెప్పాము. మనం ఏమని చెప్పాము రిలేషన్స్, 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0, అలాగే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1. ఈ రెండు రిలేషన్స్ తోటి మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హోల్ పవర్ ఆఫ్ 6 ఇచ్చాడు అని చూసి మనం భయపడకుండా ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే రిలేషన్లో ఆల్రెడీ అప్పుడు ఆన్సర్ కూడా పెట్టినట్టున్నారు. 1 minute. ఎస్, సో డి అనే ఆప్షన్ కూడా వచ్చేసింది ఆన్సర్ అంటే 128. కరెక్ట్ నానా. అయితే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం ఎట్లా అనేది. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో 1 + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా అని రాయొచ్చు. ఫస్ట్ బ్రాకెట్లో 1 + ఒమేగా స్క్వేర్ని -ఒమేగాలో రాసుకుంటే అప్పుడు 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ కాస్త హోల్ పవర్ ఆఫ్ 6 కాస్త ఫస్ట్ అండ్ థర్డ్ ఈ రెండింటిని మనం బేస్ చేసుకుని -ఒమేగా, దీన్ని -ఒమేగా పవర్ 6 లాగా, అలాగే రెండో దాంట్లోని 1 - ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ పవర్ ఆఫ్ 6లో 1 అండ్ ఒమేగా వచ్చేసరికి ఈ రిలేషన్ ప్రకారం ఏమవుతుందంటే -ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో బ్రాకెట్ ఆఫ్ -ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 6 అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది -2 ^ 6 ఒమేగా స్క్వేర్ ప్లస్ -2 హోల్ పవర్ ఆఫ్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 6. ఇక్కడ ఒమేగా పవర్ 6 రాయాలి. ఓకే, ఒమేగా పవర్ 6 అనేసరికి ఎంత అవుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒమేగా 3 టేబుల్స్ 3n అనేవి కూడా అన్నీ కూడా 1 అవుతుంది. లైక్ 3, 6, 9 ఆల్ ద మల్టిపుల్ ఆఫ్ 3 ఆఫ్ పవర్ ఆఫ్ ఒమేగా ఈజ్ 1. సో ఫైనల్లీ యూ గాట్ -2 హోల్ పవర్ ఆఫ్ 6, అలాగే దిస్ ఈజ్ ఆల్సో ఒమేగా పవర్ 12, దట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 3, దట్ ఈస్ ఆల్సో వాల్యూ ఆఫ్ 1. సో మళ్ళీ -2 హోల్ పవర్ ఆఫ్ 6 అవుతుంది. పాజిటివ్ పవర్ 6 కాబట్టి పాజిటివ్ వాల్యూ, ఇక్కడ పవర్ 6 కాబట్టి పాజిటివ్ వాల్యూ. 8 8 64 + 64 128. సో షార్ట్ కట్. ఇంకా 2 డాట్స్. ఆప్షన్ డి ఇది కరెక్ట్. లహరి కరెక్ట్ నాన్న. లహరి కరెక్ట్, అనుష్ కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్.
ఓకే. డిమోస్ థీరమ్స్ ఇవి. ఇది డిమోస్ థీరము, ఇదిగో డిమోస్ థీరము. 3+i/. ఇక్కడ ఒక టెక్నికల్గా ఉంది, ఒకసారి చూద్దాం, దీన్ని అరేంజ్ చేద్దాం. ఓకేనా, ఇందులో డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్ అరేంజ్ చేసేసిన తర్వాత ఇఫ్ Zn ఈజ్ ఈక్వల్ టు Z1 Z2 వాల్యూ ఇవ్వలేదు డైరెక్ట్గా. ఇఫ్ Zn ఈజ్ ఈక్వల్ టు 1 + 2i 1 + i into √2 whole power of 1 + i into √2 whole power of n, where n belongs to the integer z. Then 1/9 real part of Z4 into Z5 bar వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఏ ఆప్షన్ 81 అని ఇచ్చాడు, అలాగే బి ఆప్షన్ వచ్చేసరికి 27 అని ఇచ్చాడు, సి ఆప్షన్ 9 అని ఇచ్చాడు, డి ఆప్షన్ 3 అని ఇచ్చాడు. దీని ఆన్సర్ చూడండి, నేను కూడా సాల్వ్ చేస్తుంటాను. మనకి ఏమని ఇచ్చాడు సింపుల్గా, ఇఫ్ Zn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్కి ఇక్కడ ఉన్న ఎన్కి లింక్ ఉందన్నమాట, ఇక్కడున్న ఎన్కి లింక్ ఉంది. Z1 అంటే పవర్ 1 అని, Z2 అంటే పవర్ 2 అని, Z3 అంటే పవర్ 3 అని. అది లాజిక్ అనమాట. సో మనకు కావాల్సిన దాంట్లో ఏమేమి నెంబర్స్ ఇచ్చారు, మనకు కావాల్సిన దాంట్లో Z4 అండ్ Z5 ఇచ్చారు. అంటే 4 and 5, n = 4 తోటి n = 5 తోటి మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసి దాన్ని Z5లోని మన కాంజుగేట్ Z5 కూడా తీసుకున్నట్లయితే మన ఆన్సర్ ఈజీగా అవుతుంది. ముందు Z4 ఏందో చూద్దాము. ముందు Z4 = ఏమవుతుందంటే 1 + i√2 whole power of 4, i√2 whole power of 4. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయటం అంటే హోల్ స్క్వేర్ లా తీసుకున్నా బెస్ట్ అవుతుంది. 1 + i√2 whole square దానికి హోల్ స్క్వేర్. 1 + i√2 whole square ఫార్ములా ఏమవుతుందంటే 1 + a² + b² 2i² + 2ab 2√2i the total whole square. That means ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇది i² అంటే -1, i² అంటే -1. సో 1 - 2 means we get the -1. So -1 + 2√2i whole power of square whole square. So finally you get మళ్ళీ 1 + 8i² మైనస్ ఉంది కాబట్టి -4√2i. 8i² అంటే మనకి ఫైనల్గా -8 అవుతుంది. i² = -1 కాబట్టి 8i² అంటే -8. 1 - 8 అంటే -7 -4√2i అని వచ్చింది. ఏది Z4. అందులో రియల్ పార్ట్గా ముందు రియల్ పార్ట్ కాదు Z5 కనుక్కుందాం. ఇప్పుడు Z5 వాల్యూ కనుక్కుందాం. Z5 అనేసరికి ఏమవుతుందంటే 1 + అరే ఇంత రిస్క్ అవసరం సరే, కానీ ఇది రాయండి. 1 + i√2 whole power of 5 అంటే ఆల్రెడీ i⁴తో ఉన్నది వాల్యూ తెలుసు, అదే Z4 ఇంటూ Z అంటే సరిపోతుంది కదా. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే -7 -4√2i ఇంటూ 1 + i√2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే -7 -4√2i -7√2i -√2 అవుతుంది, -8i అవుతుంది. సో ఫైనల్లీ యూ గాట్ ఇది పాజిటివ్, ఇది ఏంటది, ఇది -7, ఇది i². ఓకే, ఇది i² కదా, 8i². 8i² మీన్స్ +8 -7 అంటే ఇక్కడ =1 వచ్చింది, ఇక్కడ -7. ఇది ఇక్కడ ఈ మొత్తం వాల్యూ సింప్లిఫై చేస్తే 8 అవుతుంది. -7 + 8 అంటే 1 అవుతుంది. ఈ రెండింటి కూడా √2నే -11√2i అవుతుంది. 11√2i అవుతుంది. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ తర్వాత ఇక్కడ Z5 యొక్క కాంజుగేట్ కావాలి. Z5 యొక్క కాంజుగేట్ అనేసరికి ఏమవుతుంది, ఏదైనా కాంజుగేట్ కావాలంటే x + iy కి కాంజుగేట్ x - iy అవుతుంది. ZA x - iy అయితే కాంజుగేట్ వచ్చేసరికి x + iy అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నామంటే కాంజుగేట్ ఆఫ్ Z5 వచ్చేసరికి 1 + 11√2i.
ఈ రెండింటి మల్టిప్లికేషన్లో రియల్ పార్ట్ 1/9 కావాలంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆన్సర్ కూడా చెప్పేశారా? 7 - 4√2i 7 - 4√2i 7 - 4√2i. ఓకే, ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, రైట్, గుడ్ నాన్న. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పాం? జెడ్ బార్ చెప్పేసాం. ఒకసారి ఎరేజ్ తీసుకుందాము. ఎరేజ్. సో ఫైనల్గా గాట్ ద Z5 బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అని వచ్చిందంటే మనకి 1 + 11√2i అని వచ్చింది. జెడ్ వచ్చేసరికి Z4 వచ్చేసరికి మైనస్ Z4 ఇంటూ Z5 బార్గా మల్టిప్లై చేయాలంటే Z4 వచ్చేసరికి -7 - 4√2i ఇంటూ 1 + 11√2i. ఈ రెండింటిని సింప్లిఫై చేసే ప్రాసెస్లో మనకి ఏమైనా వస్తుందంటే -7 -77√2i -4√2i -√2 44 88 -88i². 88i² అనేసరికి ఏమవుతుందంటే పాజిటివ్ 88 అవుతుంది. ఇక్కడ ఒక -7 ఉంది. సో ఫైనల్గా మనం వచ్చేసరికి ఏమవుతుందంటే 81 అనే రియల్ పార్ట్ వస్తుంది. దీన్ని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనమాట. సో ఫైనల్గా మనకి ఏమైనా వచ్చిందంటే ఇక్కడ ఏమంటున్నాడు? రియల్ పార్ట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. మనం ఓన్లీ ఆల్రెడీ రియల్ పార్ట్ కనుక్కున్నాం 81 అని. సో దీని ఆన్సర్ 81 ఇంటూ 1/9 అనేసరికి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. సో ఫైనల్గా యూ గట్ ద ఆన్సర్ యాజ్ సి. అయితే ఇందులో టెక్నిక్ ఏం వాడచ్చు అంటే మనం ఒక్క నిమిషం దీని అంతటిని అరేంజ్ చేసినట్లయితే Z4 మనకు క్వశ్చన్ కావాలి కదా, 1 + 2i Z. ఇప్పుడు రాస్తున్నాను. ఇందాక ఏమైనా ఇచ్చాడంటే రియల్ పార్ట్ ఆఫ్ Z4 Z5 బార్ ముందు 1/9 అని ఇచ్చాడు. అయితే దీంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే Z4 అంటే ఏంది? 1 + √2i హోల్ పవర్ ఆఫ్ 4 అని అర్థం. Z5 అంటే అర్థం ఏంది? 1 + √2i హోల్ పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 5. మరి జెడ్ బార్ అనేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మనం దీని కాంజుగేట్లా తీసుకున్నా సరిపోతుంది. సో రెండింటి యొక్క కాన్సెప్ట్లో ఏమవుతుంది? 1 + 2√2i హోల్ పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 - √2i హోల్ పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 - √2i ఇలా తీసుకున్నా కూడా ఓకే అవుతుంది. సో వీటి యొక్క కాన్సెప్ట్లు ఇది ఎంత అవుతుంది చూడండి. ఇది 1 + 1 పవర్ 4 1 + 2 హోల్ పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 - √2i అని రాసుకున్నా సరిపోతుంది. దీని సింప్లిఫికేషన్ ఎంత అవుతుందంటే 3 × 3 × 3 × 3 3/4 మీన్స్ 81 టైమ్స్ i - √2i అని వచ్చింది. ఇందులో రియల్ పార్ట్ కావాలి కాబట్టి 81. అంటే మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేయకుండా కూడా మనం షార్ట్ కట్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు. జెడ్ బార్ ఉంది, Z4 ఉంది, Z5 బార్ అని ఉంది. ఈ రెండిట్లో మనం ఏం చెప్పొచ్చు అంటే Z4 × Z4 బార్ ఇంటూ Z లా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇది మాడ్యులస్ ఆఫ్ Z4 అంటే mod Z యొక్క పవర్ 4 తీసుకున్నా సరిపోతుంది ఇంటూ Z తీసుకుంటే సరిపోతుంది. Z ఆల్రెడీ రియల్ పార్ట్ ఆఫ్ Z ఇంటూ mod Z4 యొక్క కాన్స్టెంట్ అంటే 81. సో 81 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ 1 కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తున్నా కూడా రియల్ పార్ట్ ఆఫ్ Z4 ఇంటూ Z5 బార్ ఈజ్ ఈక్వల్ టు 81. బిఫోర్ 1/9 ఉంది కాబట్టి ఆన్సర్ ఫైనల్గా 9 వస్తుందని షార్ట్ కట్లో కూడా తీసుకోవచ్చు. ఇలాంటి షార్ట్ కట్ తోటి మనం ఈజీగా టైం సేవ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాం. ఇంకొక చిన్న క్వశ్చన్.
conjugate numbers only one bar omega. If x plus iy is equal to, if x minus iy whole power of 1 by 3 is equal to a plus ib, then ax plus by, ax minus by, then ax minus by by a minus b is equal to, ఆన్సర్ ఎంత అవుతుందో చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సెకండ్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 అని ఆన్సర్. ఇది ట్రై చేయండి, ఎంతమంది చేయగలుగుతారో చూద్దాము. ఏమని ఇచ్చాడు మనకి, ఇఫ్ ఎక్స్ మైనస్ ఐ బై హోల్ పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బివై బై ఏ మైనస్ బి. ఏఎక్స్ మైనస్ బివై, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏఎక్స్ మైనస్ బివై అంటే ఎక్స్కి ఒక ఆన్సర్ మనం ముందుగానే రిలేషన్ తీసుకురావాలి, అలాగే వైకి ఒక రిలేషన్ కూడా తీసుకురావాలి, ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది చేస్తుండే హోల్ క్యూబ్ ఫామ్లో కూడా ఎక్స్ మైనస్ ఐవై హోల్ క్యూబింగ్ అని బోత్ సైడ్ చేసేసాను. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ ఐబి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ ఐ క్యూబ్ బి క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఐబి ప్లస్ 3 టైమ్స్ ఏ ఇంటూ ఐబి హోల్ స్క్వేర్, లేదంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్. అంటే ఫైనల్గా వి గెట్ ఏ క్యూబ్, ఐ క్యూబ్ అంటే ఎంత, ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఐ అంటున్నాము, అంటే మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ఐ కాబట్టి మైనస్ ఐ. సో దిస్ ఈజ్ ద మైనస్ బి క్యూబ్ అవుతుంది ఫైనల్గా. మైనస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బిఐ ప్లస్, ఇక్కడ ఐ స్క్వేర్ వస్తుంది కాబట్టి మైనస్ ముందుగానే తెలుస్తుంది నాకు, అందుకని ముందుగానే 3 మైనస్ రాసేసుకున్నాను, మైనస్ 3ab స్క్వేర్ అవుతుంది. సో ఇందులో రియల్ పార్ట్ అనేసరికి ఏంటంటే ఐ లేని టర్మ్స్ రియల్ పార్ట్ అంటున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ బిఐ మైనస్, ఇక్కడ ఐ రాయలేదు, మైనస్ బి క్యూబ్ ఐ. సో రియల్ పార్ట్ అనేసరికి ఈ రెండు రియల్ పార్ట్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రియల్ పార్ట్ ఇటు పక్కన రియల్ పార్ట్ ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్ వి గెట్ ద ఎక్స్ వాల్యూ యాజ్ ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ అని. ఇక్కడ నెగిటివ్ ఐ ఉంది, నెగిటివ్ ఐని కంపేర్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వై ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఐ ఉండాలి కాబట్టి నెగిటివ్ ఐ తీసేస్తే బి క్యూబ్, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ 3a స్క్వేర్ బి అని అవుతుంది. సో ఫైనల్లీ యూ గెట్ ద ఆన్సర్స్ ఆఫ్ ఏ ఎక్స్ అండ్ వై వాల్యూ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, x is equal to a cube minus 3ab square, అలాగే y is equal to b cube minus 3a square b అని వచ్చింది. అప్పుడు ax minus by ఎంత బై ab చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. అప్పుడు ఆన్సర్ ఏదవుతుంది, దాని ఆన్సర్ ఆల్రెడీ 3 మెంబర్స్ పెట్టేశారు. 1 minute. ఓకే సరే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇంటూ కాబట్టి ఏఎక్స్ మైనస్ బీవై వాల్యూ సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఏ క్యూబ్ అని తెలుసు, ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏ పవర్ 4 మైనస్ 3a స్క్వేర్ బి స్క్వేర్ బి స్క్వేర్. నాకు ఎరేజ్ కావాలి, ఎరేజింగ్ ఏ క్యూబ్ బై ఏఎక్స్ అని ఎంత అవుతుంది, ఏ పవర్ 4 మైనస్ 3a స్క్వేర్ బి అయింది. తర్వాత మైనస్ బి టైమ్స్ వై అన్నాడు కాబట్టి మైనస్ బి పవర్ 4 ప్లస్ 3a స్క్వేర్ బి స్క్వేర్ బై
ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. రెండిట్లోనూ మనకి 3a² b² ఆపోజిట్ సైన్తో ఉన్నాయి కాబట్టి వీ గెట్ ద ఆన్సర్ a⁴ మైనస్ b⁴. సో మనకు కావాల్సిన ఆన్సర్ మొత్తం మీద ax మైనస్ by బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a⁴ మైనస్ b⁴. దట్ మీన్స్ by a minus b. So finally a² plus b² into a² minus b² by a minus b. ఈ a minus b లో a plus b క్యాన్సిల్ అవుతుంది. సో we get final answer a³ plus a² b a³ plus a² b plus ab² plus b³. So final answer is option b. ఆప్షన్ బి. ఈ రకంగా ఫైనల్గా మనం ఆన్సర్ బిని వి గెట్ ద ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి.